10th క్లాస్ స్టూడెంట్స్ అటెన్షన్. విశాఖ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల కౌంట్డౌన్ మొదలైంది. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ రోజు కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఫర్నిచర్ మరియు విద్యుత్ సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా వాతావరణాన్ని సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా నిఘా ఏర్పాట్లు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర పర్యవేక్షణలో ఉంటాయి. ఇన్విజిలేషన్ బాధ్యతలను కూడా టీచర్లు ఇప్పటికే స్వీకరించారు. ఎగ్జామ్ సెంటర్లో గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టెన్షన్ పడకుండా పరీక్షలు రాసి మంచి రిజల్ట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన జిల్లాలో కూడా 10వ తరగతి పరీక్షలు మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఈ పరీక్షలు 16/3/2026 నుంచి 1/4/2026 వరకు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుందండి. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయండి. ఒక పిఎస్ ఎన్ఎస్ మాత్రమే, అంటే 25వ తారీఖు 28వ తారీఖు మాత్రమే 9:30 నుంచి 11:30 దాకా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మన జిల్లాలో మొత్తంగా 28,983 విద్యార్థులు ఇక్కడ హాజరవుతున్నారు. అందులో బాయ్స్ 15,292, గర్ల్స్ 13,691 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారండి. 456 స్కూల్స్ నుంచి మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా మనకు అటెండ్ అవుతున్నారు. 133 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే ఎడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం అండి. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంఈఓలు, డిప్యూటీలు వెళ్ళి తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొత్తం ఏర్పాట్లకి 1634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఒక 20% మంది ఉపాధ్యాయుల్ని మనం వేసుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా 1634 మందిలో మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగిందండి. మనకు ఈ సంవత్సరం హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి సంతకమో అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకుని నేరుగా వారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి వారు కూర్చొని రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ డిపార్ట్మెంట్లో కూడా మనం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. అట్లాగే బస్సులకు సంబంధించి ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడడం, అన్ని రూట్లకు కూడా బస్సులు వేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా 133 సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. సమస్యాత్మకంగా ఒక 8 సెంటర్లని వారు గుర్తించారు. 8 సెంటర్స్లో ఉన్నాయి. ఆ 8 సెంటర్స్ కూడా కెమెరాస్ మనం వేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ ఇన్విజిలేటర్స్ అందరితో కూడా చీఫ్ సూపరింటెండెంట్లు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒకరిద్దరు యాక్సిడెంట్ ద్వారా ఏదైనా అయితే వెంటనే మనం వాళ్ళకి బదులు వేరే వాళ్ళని వేస్తాం. అట్లాగే స్క్రైబ్స్ అనేది ఉంటుంది. అది మన జిల్లాలో అయితే 260 మంది స్క్రైబ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళని చేర్చుకోమనేసి వాళ్ళకి స్క్రైబ్ ఏర్పాటు చేయమని ప్రతి ఒక్క చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.